ఐసీ 814 ది కాందార్ హైజాక్ ఎలా ఉంది? ఒకప్పుడు ఏదైనా కథ రాసుకుంటే దాన్ని సినిమాలా మాత్రమే తీయాల్సి ఉంటుంది. చిన్న పాయింట్ అయినా సరే దానికి అటు ఇటు కొంత స్టోరీ యాడ్ చేసి సినిమా తీసేవారు. అయితే ఓటీటీలు వచ్చాక చెప్పాలనుకున్న కథను ఎలాంటి డీవియేషన్ లేకుండా చెప్పేస్తున్నారు. అంతేకాదు సినిమాలో ఉండే పాటలు లేకుండా కథను నడిపిస్తుంటారు. వెబ్ సిరీస్ల వల్ల చాలా వరకు సినిమాల మీద ఇంపాక్ట్ పడిందన్న మాట నిజమే. కానీ కొన్ని కథలు అవి సినిమాగా చెప్పడానికి కుదరదని వెబ్ సిరీస్లుగా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సౌత్ మేకర్స్ ఇంకా వెబ్ సిరీస్ల మీద అంత ఫోకస్ చేయట్లేదు. కానీ బాలీవుడ్ మేకర్స్ మాత్రం హాలీవుడ్ తరహాలో భారీ వెబ్ సిరీస్లు చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్లో రియలిస్టిక్ కథ అంటే మరి కాస్త ఆసక్తి ఉంటుంది. అలాంటి రియలిస్టిక్ ఇన్సిడెంట్స్లతోని తెరకెక్కిన సిరీస్ ఐసీ 814 ది కాందార్ హైజాక్. 25 ఏళ్ల క్రితం జరిగిన హైజాక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్లో విజయ్ వర్మ, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, కూద్ మిశ్రా, అరవింద్ స్వామి నటించారు. ఈ వెబ్ సిరీస్ను అనుభవ్ సిన్హా, త్రివాంత్ శ్రీవాస్తవ డైరెక్ట్ చేశారు. నెట్ఫ్లిక్స్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ కథ ఏంటంటే 176 మంది ప్రయాణికులతో ఉన్న విమానం ఐసీ 814 టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. పైలట్ తలపై తుపాకీ పెట్టి ఫ్లైట్ని బబుల్ వైపు తరలిస్తారు. ఇంతకీ ఈ ఫ్లైట్ కాబూల్ వెళ్ళిందా? టెర్రరిస్ట్ ఎందుకు విమానాన్ని హైజాక్ చేశారు? వారి డిమాండ్లు ఏంటి? ప్రయాణికులను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఏం చేసింది అన్నది ఈ కథ. సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఫిక్షన్ స్టోరీ అయితే దర్శకుడు ఏం చేసినా చెల్లుతోంది. కానీ రియల్ ఇన్సిడెంట్స్లో తెరకెక్కిన సిరీస్లకు ఆ ఫ్రీడమ్ ఉండదు. జరిగిన దాన్నే చెప్పాల్సి ఉంటుంది. అయితే అక్కడే దర్శకుడు అనుభవ్ సిన్హా తన ప్రతిభను చూపించారు. సిరీస్లో ఎక్కడా వాస్తవాలను పక్కదారి పట్టించకుండా తెరకెక్కించారు. శ్రీంజయ్ చౌదరి రాసిన ఫ్లైట్ ఇంటూ ఫియర్ బుక్ ఆధారంగా తెరకెక్కిన సిరీస్ ఇది. కాందార్ హైజాక్ కథతో సిరీస్ మొత్తం ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు దర్శకులు. కాఠ్మాండు నుంచి ఢిల్లీకి వెళ్లే విమానం ముందు పరిస్థితులలో సిరీస్ మొదలు పెట్టే ఫ్లైట్ హైజాక్ అయ్యేంత వరకు కథను ఆడియన్స్ ను ఎంగేజ్ అయ్యేలా చేశారు. ఈ సిరీస్ చూస్తున్నంతసేపు రామ్ మధ్వాని డైరెక్ట్ చేసిన నీర్జా గుర్తుకొస్తుంది. అంతేకాదు నాగార్జున చేసిన గగనం కూడా గుర్తుకొస్తుంది. ఈ సిరీస్ కు డైరెక్షన్ ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. యాక్టర్స్ కూడా తమ బెస్ట్ ని ఇచ్చారు. రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన ఈ సిరీస్ ఆ పరిస్థితులను చూపించిన విధానం కూడా బాగుంది. అయితే టెర్రరిస్ట్ ప్రభుత్వాల మధ్య చర్చల టైంలో జరిగే డ్రామా కాస్త ఎక్కువైంది. దానితో పాటు థ్రిల్ అయ్యే అంశాలు పెద్దగా ఏమీ లేవన్నది ఈ సిరీస్ నెగిటివ్ గా చెప్పుకోవచ్చు. కానీ ఈ తరహా హైజాక్ నేపథ్యంలో ఈ మధ్య సిరీస్లు సినిమాలు రాలేదు. కాబట్టి 6 ఎపిసోడ్లు ఉన్న ఈ ఐసీ 814 ది కాందార్ హైజాక్ వీకెండ్ ఫ్రీ టైంలో చూసేయొచ్చు.